లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లాడండి. ఆరాధన కొరకై 135 కీర్తన 135 కీర్తన 3వ వచనాన్ని ప్రియమైన వాళ్ళారా మనమందరం కలిసి చదువుకుంటాం. 135 కీర్తన 3వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. చదవగలిగిన వారందరూ యవనస్తులు చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తీయాలి. చదవగలిగిన వారందరం కూడా కలిసి చదువుకుంటామండి. 135 కీర్తన 3వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమల్లో తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రజలముగా దేవా మీ ఆవరణంలో మిమ్మల్ని ఆరాధించడానికి సమకూర్చున్నందుకు వందనాలు తెలుస్తున్నాం. వచ్చినటువంటి చిన్నపిల్లలను బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు రాలేని వారు ఉంటే వారిని కూడా ఆకర్షించండి, నడిపించమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి ప్రభా, కృప చూపురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. దయగల తండ్రి కృపదేవ, పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. మేము చేసే ఆరాధనలో మీరు విని సంతోషిస్తున్నాం నమ్ముతున్నాం. ప్రభా వాతావరణాన్ని కృపరచండి, కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమిన వాళ్ళరా 135 కీర్తనలో మనము ఇంతవరకు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఈ మాట ఈరోజు క్యాలెండర్ వాక్యం, ఈరోజు క్యాలెండర్ వాక్యం ఈ మాట. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుని మనం ఆరాధించాలి అనేటువంటి మాట ప్రియమైన వాళ్ళ మన జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు తెస్సలోనిక సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు దేవుని మనం స్తుతించాలి, ఎందుకు దేవుని మనం ఆరాధించాలి, ఎందుకు దేవుని మనం కీర్తించాలి అని జ్ఞాపకం చేసుకుంటే చదవండక. తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 186 కొత్త నిబంధనలో. పరిశుద్ధుల గుడ్డకే చాలక. ఎందుకు ప్రభువును మనం స్తుతించాలంటే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధులం కావాలని దేవుడు మనల్ని పిలిచినాడు. పరిశుద్ధులము కావాలని దేవుడు మనల్ని పిలిచినాడు కనుక మనం ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఈ పరిశుద్ధత ద్వారా మనకు ఏం కలుగుతూ ఉంది? ఈ పరిశుద్ధత ద్వారా దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచినాడు కనుక ప్రభువును మనం ఆరాధించాలి, ప్రభువును మనం కీర్తించాలి. ఈ పరిశుద్ధత ఏం కలుగజేస్తుంది మనకు అని జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నిర్గమాకాండము 28వ అధ్యాయము 35వ వచనం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 35వ వచనం చదవండక్క. దాన్ని ధరించుకొనవలెను, యెహోవా సన్నిధిని ప్రవేశించినప్పుడు. ఈ పరిశుద్ధత మనకి ఏం చేస్తుందంటే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ స్థలంలో సేవ చేసినట్టు చేస్తుంది. ఈ పరిశుద్ధత ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలంలో మనం సేవ చేసేటట్టు చేస్తుంది. అది మాత్రమే కాదు, ఈ పరిశుద్ధత మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది, మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది. తిరిగి 43వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. భారతి మాట్లాడు. యాంజల్ ఎన్నికో లే, వెనకాల కూర్చో. యాంజల్ భారతి నువ్వు కూడా ఎన్నికో, ఎన్నికోవాలి మీ ఇద్దరు. అవని జరుగుడా
ప్రాంతి దూరం కూర్చోండి, భారతి దూరం కూర్చోండి. మీరు దగ్గర కూర్చోవద్దు, ఇద్దరు దూరం కూర్చో, మాట్లాడద్దు. 43వ వచనంలో వారు ప్రవేశించినప్పుడైనను, సేవ చేయుటకు బలిపీఠం సమీపించినప్పుడైనను, పరిశుద్ధత ఏం చేస్తారంటే ప్రియమైన వారు దోషముల నుంచి తప్పిస్తుంది. ఈ పరిశుద్ధత మరణం నుంచి తప్పిస్తుంది. తిరిగి నిర్గమకాండము 36వ అధ్యాయము 1వ వచనం ఏం చేస్తుంది పరిశుద్ధత మనకు అంటే, నిర్గమకాండం 36వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై చివరిగా రాయబడింది, యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క పరిచయ విషయంలో, దేవుని యొక్క సేవ విషయంలో అన్నీ కూడా చేయటానికి ప్రజ్ఞా వివేకమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమిన సరిసరుడా, పరిశుద్ధుల ఒకటే దేవుడు మనల్ని పిలిచినాడు కనుక ప్రభువును మనము ఆరాధించాలి, ప్రభువును మనం కీర్తించాలి. ఒక విషయంలో చెప్పాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలకు లోబడేటట్టు పరిశుద్ధత చేస్తుంది. ఈ పరిశుద్ధత ఇంకా ఏం చేస్తుంది మనలో? లేవికాండము 25వ అధ్యాయం 10వ వచనం, లేవికాండము 25వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. అనగా పరిశుద్ధపరిచి, ప్రియమైన వాళ్ళారా ఈ పరిశుద్ధత మనకు ఏం చేస్తుందంటే దేశ నివాసులందరికీ విడుదల కలుగజేస్తుంది. ఈ పరిశుద్ధత ఏం చేస్తుందండి? విడుదల కలుగజేస్తుంది. విడుదల అంతకంటే ప్రాముఖ్యమైన ఇంకో మాట ఉంది. ఈ పరిశుద్ధత మనకి ఏం కలుగజేస్తుందంటే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 11వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 11వ వచనం, 44:11 అయినను పరిచర్య చేయువారు నా మందిరము ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు ప్రజలకు బదులుగా పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున పరిశుద్ధత మనల్ని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి, దేవునికి పరిచర్య చేయడానికి పరిశుద్ధత మనకు ఎంతో ఆత్మీయంగా మేలు చేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, పౌలుగా లూకా భక్తుడు చెప్తున్నాడు అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 32వ వచనం. ఇంకా ఈ పరిశుద్ధత మనకి ఏం కలుగజేస్తుంది? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, క్షేమాభివృద్ధి కలగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యం అనుగ్రహించుటకును. పరిశుద్ధపరచబడిన వారికి ఏముందండి? స్వాస్థ్యం ఉంది. ఈ లోకంలో స్వాస్థ్యం కాదు. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో మనకు పరలోక పరిశుద్ధ పట్టణాన్ని, బంగారు వీధులు కలిగిన పట్టణాన్ని స్వాస్థ్యంగా మనకు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ పరిశుద్ధంగా మనకు ఏం చేస్తుంది? పౌలు గారు చెప్తున్నారు రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ అధ్యాయం 22వ వచనం, రోమా 1:22 క్షమించడక 6:22 చూడక 6:22 అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున ఈ పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. ఈ పరిశుద్ధత మనకు ఏం కలుగజేస్తుందంటే ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మకు నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. తర్వాత రోమా 1:2 చూడండి, రోమా 1:2 కలిసి ఉన్నాయి. యేసుక్రీస్తు దాసులను 1, 2, 3, 4వ లైన్క అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి చాలక, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి ఏముందండి? శుభం. దేవుడు చెప్తున్నాడు అక్కడ స్పష్టంగా ఉంది, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని. క్రీస్తు పేరట, క్రీస్తు నామాన్ని బట్టి
దేవుని నామాన్ని బట్టి శుభం కలుగుతూ ఉంది. ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధతలో ఇన్ని ఆత్మీయ మేలులు మనకు దాగి ఉన్నాయి. ఇన్ని ఆత్మీయ మేలులు మనకు దాగి ఉన్నాయి. ఈ పరిశుద్ధత మనకు ఇంకా ఏం కలుగజేస్తుంది? పౌలు గారు 2 తిమోతి పత్రికలో ఇంకా అద్భుతంగా చెప్పినాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై సిద్ధపరచబడి. ప్రియమైన వాళ్ళరా, ఒక విషయం చెప్పాలంటే, దేవుడు వాడుకొనే అర్హమైన పాత్రగా మనల్ని పరిశుద్ధత సిద్ధపరుస్తుంది. దేవుని యొక్క పరలోక పరిచర్యలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో వారి వారి తలాంతులను బట్టి దేవుడు వాడుకునేటువంటి ఒక అర్హమైన పాత్రగా మనల్ని పరిశుద్ధత సిద్ధపరుస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చూడండి, ఈ పరిశుద్ధత ఇంకా మనకేం కలుగజేస్తుంది? 22, 21. ప్రభు అయిన యేసు కృప ఎవరికి తోడండి? యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు. ఈ పరిశుద్ధులకు యేసుక్రీస్తు కృప తోడుగా ఉంటుందని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఈ పరిశుద్ధులుగా ఉండడం కొరకే దేవుడు మనల్ని పిలిచినాడు గనక, దేవుడు యెహోవా దయాళుడు గనక ఆయనను మనము కీర్తించాలి, ఆయనను మనము గణపరచాలి, ఆయనను మనము ఆరాధించాలి. ప్రియమైన సౌరుడా, ఈ పరిశుద్ధత కలిగి ఉండేటువంటి ప్రజలంగా మనం ఉండడం కొరకై ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఏదో ఒక నీచమైన ప్రజలుగా ఉండడానికి కాదు, ఏదో ఒక తక్కువగా ఘనహీనంగా ఉండేటువంటి ప్రజలుగా ఉండడానికి కాదు, లోకంలో సాతానుకు అనుచరులుగా ఉండడానికి కాదు, లోకంలో చీకటి కార్యాలకు ఒక దాసులుగా ఉండడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి కొరకై దేవుడు మనల్ని పిలిచినాడు. అసలు ఎందుకు దేవుడు నా ప్రజలు, నా పోలిక కలిగిన మానవుడు, నా ఆత్మ కలిగిన మానవులు పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి పిలిచినాడు ప్రభు? అసలు దేవుని గుణగణాలు ఏంది? అసలు దేవుని మనసు ఏంది? దేవుని యొక్క లక్షణం ఏంటంటే చూడండి, లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం. ఎందుకు దేవుడు మాటికి పరిశుద్ధులుగా ఉండడానికి, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినారని పౌలు గారు చెప్తున్నాడు. దావీదుడు మోషే ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని పిలుచుకున్నాడు. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక. చాలక్క, దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఒక విషయం మనకెవరన్నా చూడండి, ఎవరన్నా సహాయం చేయాలంటే మన స్థాయిని బట్టి, నేనేం నింతున్నానో అతను అదే తినాలి, నేనేం కట్టుకున్నానో వారే అదే కట్టుకోవాలి, నేను ఎక్కడ కూర్చుంటున్నానో వాళ్ళు అక్కడే కూర్చోవాలి ఎవరు కూడా అనుకోరు. కొంతవరకు సహాయం చేయగలము, కొంతవరకు చేయగలరు. అయితే యేసుక్రీస్తు పిల్లవారు అలా కాదు, దేవుడు అలా కాదు. నేను పరిశుద్ధుడు కనుక భూమి మీద జీవించే ప్రతి మానవుడు పరిశుద్ధుడుగా ఉండాలి. భూమి మీద జీవించే ప్రతి వారు కూడా మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 1:16. 1 పేతురు రాసిన పత్రిక 1:16. 1:16 పేజీ నెంబర్ 214. సన్నయ్య. నిత్య జీవన నిమిత్తము అన్న 16. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక 1:16 14. క్షమించండి అక్క, 14 క్షమించండి అన్న. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉన్నాడని రాయబడినది. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. 16వ వచనం చివరిలో ఒక మాట ఉంది, మీరును సమస్త ప్రవర్తన యందు. ప్రభు యొక్క ఉద్దేశం అండి ఇది. ప్రభు పరిశుద్ధుడు కనుకనే మనం కూడా పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎందుకు దేవుడు పరిశుద్ధుడు కనుకనే మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకున్నాడు. మంచిదే. ఒక దినాన్ని ఇదే ప్రభు పరిశుద్ధుల గుంపుతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. 2 పేతురు రాసిన పత్రిక
2వ అధ్యాయము 21వ వచనం. ఎందుకు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండడం కొరకే పిలిచినాడంటే, ఒక దినాన ప్రభువు పరిశుద్ధుల గుంపుతో ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. 2:21, 2 పేతురు 2:21. వారు నీతి మార్గమును చదవండి. ప్రియమైన వారరా, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి ఇక దేవుని యొక్క ఆజ్ఞలు కూడా, దేవుని ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. దేవుడు మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. 1 దశలోని రాష్ట్ర పత్రిక 3:21, 1 దశలోని రాష్ట్ర పత్రిక 3:21, 3వ అధ్యాయము 21వ వచనం. 1 దశలోని రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. రెండో దాంట్లో ఉంది అక్క, 3:12 చదవనక్క. మరియు మన ప్రభు అయిన యేసు 1 దశలోని రాష్ట్ర పత్రిక 3:12 మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు చాలక్క. ఎందుకు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకున్నాడంటే, ఆయన దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండగలిగితేనే, ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధులతో దినాన ప్రభు లోకానికి వచ్చినప్పుడు మనం కూడా పరిశుద్ధులతో పాటు ప్రభుతో పాటు ఎత్తబడతాం. ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి గనకనే మనం పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు పిలుచుకుంటా వచ్చినాడు. ప్రియమైన సౌరుడా, ఎందుకు దేవుని మనం కీర్తించాలి, ఎందుకు దేవుని మనం ఆరాధించాలంటే, ఆయన మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు కనుక ప్రభువుని గణపరచాలి. సరే, మంచిదే. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కొరకే ప్రభు ఏం చేసినాడు? ఏమన్నా కొన్ని మాటలు, నీతి మాటలు చెప్పినాడా? ఏమన్నా నీతి కార్యాలు చేసినాడా? కాదు. అంతకంటే ఎక్కువ తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27, ఎఫెసీ 5:27, ఎఫెసీ 5:27 చదవండక. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయ్యేనను లేదైనను లేక సంఘాన్ని పరిశుద్ధపరచుట కొరకై, నిర్దోషమైన సంఘంగా చేయట కొరకై, మహిమగల సంఘంగా చేయట కొరకై పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు. ప్రియమైన వాళ్ళరా, మనల్ని పరిశుద్ధులుగా చేయట కొరకై, మన సంఘాలను పరిశుద్ధమైన సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా చేయట కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువకు తనకు తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ప్రాణాన్ని ఇచ్చినాడు. పౌలు గారు కొలస్సీ సంఘంతో ఇంకో మాట చెప్తున్నాడు. కొలస్సీ 1:22, కొలస్సీ 1:22, మీరు తన సన్నిధిని పరిశుద్ధులుగాను దోషులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన సమాధానపరచును. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో మరణం పొందినాడు. ప్రేమిన వాళ్ళారా, మరణం పొందినాడు. ఇది మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు. యేసు పరిశుద్ధత కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే, ప్రేమిన వాళ్ళారా, పరిశుద్ధత ద్వారా మరి మరణం నుంచి విముక్తి ఉంది. మరణం లేదు. మా పరిశుద్ధత ద్వారా మనకు విమోచన ఉంది. పరిశుద్ధత ద్వారా మనకు విమోచన. పరిశుద్ధ స్థలంలో మనము పరిచర్య చేసే భాగ్యము, సేవ చేసే భాగ్యము, ప్రభువును ఆరాధించే భాగ్యము, దేవుని కృప పొందే భాగ్యము మన ఆత్మకు ఒక దినాన నిత్యజీవం కలుగుతుంది. ఈ పరిశుద్ధతలో ఇన్ని ఆత్మీయ విషయాలు దాగి ఉన్నాయి. అందుకొరకే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి. చూడండి ప్రియమైన వారా, 1 దశలోని రాసిన పత్రిక 4:7, 1 దశలోనికి రాసిన పత్రిక 4:7, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని
చాలక దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడండి? పరిశుద్ధులుగా ఉండడానికి కొరకై. మనం పరిశుద్ధంగా జీవించగలిగితే పరిశుద్ధులతో ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడతాం. ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, ప్రభు యొక్క జీవితం పరిశుద్ధమైనది, ప్రభు యొక్క జీవితం పరిశుద్ధమైనది. అటువంటి పరిశుద్ధత కలిగిన దేవుడు పాపులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మన కొరకై తన ప్రాణాన్నే బలిగా అర్పించుకున్నాడు. తన ప్రాణాన్నే బలిగా అర్పించుకున్నాడు. అందుకొరకే మనము ప్రభును ఆరాధించాలి. ఇప్పుడు చదవండి 135వ కీర్తన 3వ వచనం. 135వ కీర్తన 3వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరం. మనోహరమైనది ఏంటంటే ప్రియమైన వలరా, మన కొరకే మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రభు ఇష్టపడినాడు. ప్రభు ఎంతో ఇష్టపడినాడు. ఒక భూమి మీద ఒక వ్యక్తి తన అలవాట్లు మానుకొని, జీవితం మానుకొని, అలవాట్లు మానుకొని జీవితాన్ని మార్చుకొని ఒక బాధ్యత కలిగి ఏ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా బ్రతుకుతూ ఉంటే ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరో సంతోషపడే వాళ్ళు 1% మాత్రమే. అసూయపడేవాళ్ళు, ఓర్వ లేనివారు 99% ఉన్నారు. అయితే ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉండడం కొరకై పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం విన్నటువంటి మనము పరిశుద్ధత ద్వారా ఎన్నో ఆత్మీయ సంగతులు వింటా వచ్చినాం. మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ ఆరాధన మరి ప్రతి ఆదివారం మనం వచ్చాపోతున్నాము, ఒకవేళ ఆరాధన చేయలేకున్నామా? 2 మాటలు, ప్రభా నన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి మీరు ఈ లోకానికి వచ్చినారు ప్రభా, నీకు వందనాలు, నా కొద్ది స్థితి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. 2 మాటలు చాలు. వాక్య వెలుగులో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని వాక్య ప్రకారము వాక్య వెలుగులో మనము దేవుని ఆత్మ కలిగిన వారమై ప్రభువును మనము ఆరాధిస్తాము. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధులతో కూడా వచ్చాడు. లేచిన బడి ఒక పాట పాడుకొని ప్రభువును మరి పాట పాడుకుంటాం. పాట అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 131. ఈ మధ్య వచ్చిన పాటల పుస్తకంలో 131, అంతకుముందు ఉన్నటువంటి పాటల పుస్తకంలో 129. నూట 129 హల్లెలూయా స్తుతి ప్రశంస పడదా పాట పాడుకుంటామండి. ఒకటో చరణం, 2వ చరణం, చివరి చరణం పాడుకుంటామండి. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. సిలువలో నాకై రక్తము కార్చి, సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించినవో ప్రభువా, నన్ను రక్షించినవో ప్రభువా, స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. నిర్దోషమైన యేసుని రక్తము, నిర్దోషమైన యేసుని రక్తము నా పాప దోష
ಕಡಿಗೆ ನಾ ಪಾಪ ದೋಷಮನ್ನ ಕಡಿಗೆ ಸ್ತುತಿ ಪ್ರಶಂಸ ಪಾಡಿದ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಪ್ರಶಂಸ ಪಾಡಿದ ಸಂತೋಷ ಹೃದಯ ಉತ್ಸಾಹನಿತೋ ಸಂತೋಷ ಹೃದಯ ಉತ್ಸಾಹನಿತೋ ಆರಾಧಿಸಿದನು ಪ್ರಭುವಾ ಆರಾಧಿಸಿದನು ಪ್ರಭುವಾ ಸ್ತುತಿ ಪ್ರಶಂಸ ಪಾಡಿದ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಪ್ರಶಂಸ ಪಾಡಿದ. దయచేసి కూర్చుంటామండి. సండే స్కూల్ పిల్లలు బయటకు పిల్లలు గేట్ దాటి బయటికి వెళ్ళిపోవద్దు, మీరు మాట్లాడద్దు. సండే స్కూల్ అయిపోయేంత వరకు మీరు మందిరంలోకి రాకూడదు. పిల్లలు అక్క వాళ్ళు ఆ సండే స్కూల్కి అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చేందుకు ప్రార్థన చేయండి ఒకరి తర్వాత ఒకరు. గేట్ బయటికి పోవద్దు, బయట మీరు కనపరవద్దు. ఆటలాడుకుంటా కొనుక్కుంటా తినుకుంటా ఒక్కసారి నీళ్ళు తాగి లోపలికి కూర్చోండి అంతే. సండే స్కూల్ పరిచయ కొరకై మరి సేవకురాలు వెళ్తారు.